students, welcome to Dara English Communication. This is the continuation of yesterday's class. నిన్న మనం కొన్ని ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఆ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే మనం ఒక బ్రీఫ్ రివిజన్ అనేది ఇస్తాం. ప్రిపోజిషన్ అనేది ఏం చేస్తా అంటే ఇట్ ఈస్ యూస్ టు షో ద పొజిషన్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ అండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇక్కడ మనకి ఇట్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, సో ఎందుకంటే నౌన్స్ అనేవి మనం సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఉపయోగిస్తాం కాబట్టి ప్రిపోజిషన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఇక్కడ మనకి నౌన్ యొక్క పొజిషన్ గురించి తెలియజేస్తుంది. సో కాబట్టి వాటిని మనం ఏమంటున్నాం అంటే వాటన్నిటి ఇక్కడ మనం ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటాం. రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నిన్న క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్లో ఇన్ అని ఆన్ అని ఎట్ గురించి మనం తెలుసుకున్నాం. సో అక్కడ మనకి ఇన్ అంటే ఏంటిది? ఇన్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం. మనకి ఒక యాక్టివిటీ అనేది ఎంతవరకు కంప్లీట్ చేస్తాము అనేది దాని గురించి మనం తెలియజేస్తాం. దాన్ని మనం డ్యూరేషన్ ఆఫ్ టైం అని చెప్పేసి అన్నాం. అంటే ఇన్ ఈజ్ యూజ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఒక యాక్టివిటీ అనేది ఎంత డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తాం. సో దాని గురించి తెలియజేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇన్ అనేది ఉపయోగిస్తాం. ఆన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? సో ఆన్ ఈజ్ యూజ్ ఫర్ ద ఆన్ ఈజ్ యూజ్ బిఫోర్ ద డేస్ ఆఫ్ అ వీక్ లేదా బిఫోర్ ద డేస్ ఆఫ్ మంత్. ఎందుకంటే మనకి కొన్నిసార్లు ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెనస్డే, ఆన్ థర్స్డే, ఆన్ 18th, ఆన్ 1st, ఆన్ 2nd ఇట్లాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆన్ చిల్డ్రన్స్ డే, ఆన్ రిపబ్లిక్ డే, ఆన్ ఇండిపెండెన్స్ డే ఇట్లా మనం డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో అందుకని ఆన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఆన్ ఈజ్ యూజ్డ్ ఆన్ ద ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం. సారీ, ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద డేస్ ఆఫ్ వీక్ అండ్ బిఫోర్ ద డేట్స్ ఆఫ్ మంత్. నెక్స్ట్ మనకి ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఎట్ ఈజ్ యూజ్డ్ ది ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం ఎగ్జాక్ట్ పాయింట్ని గురించి మనం తెలియజేసినప్పుడు ఎట్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ వస్తాను అనుకున్నాను, ఐ విల్ కమ్ ఎట్ డౌన్. నేను ఈవినింగ్ వస్తాను, ఐ విల్ కమ్ ఎట్ డస్క్. ఓకే, ఐ విల్ కమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్టర్నూన్ వస్తాను, ఐ విల్ కమ్ ఎట్ ఆఫ్టర్నూన్. మేబీ ఐ విల్ కమ్ ఎట్ ఈవినింగ్. నేను ఈవినింగ్ 5 o'clock వస్తాను, ఐ విల్ కమ్ ఎట్ 5 o'clock. సో ఇట్లా మనకి ఇన్ ఆన్ ఎట్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నటువంటి సిన్స్, ఫర్ అండ్ ఫ్రమ్ వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి సిన్స్ అనేది ఉంది. సో సిన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తున్నాం? సిన్స్ అనేది సిన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సిన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? సిన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి మనకు తెలియడానికి సిన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, అదేవిధంగా మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫర్ అనేది ఉంది. ఫర్ అనేది ఏంటి? ఇప్పుడు ఫర్ అనేది కూడా మనకి ప్రిపోజిషన్ అనేది అది మనందరూ తెలుసు. ఫర్ అనేది కూడా ప్రిపోజిషన్. సో ఫర్ ఈజ్ యూజ్ కదా. ఇక్కడ మనకి ఫర్ అనేది ఏం చేస్తుంది అంటే పీరియడ్ ఆఫ్ టైం నుంచి తెలుస్తుంది. ఓకే, ఫర్ ఈజ్ యూజ్ టు టెల్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఈజ్ యూజ్ టు టెల్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఎంత టైం నుంచి ఎంతవరకు నువ్వు చేస్తున్నావు అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి మనకు తెలియజేస్తుంది మనకు ఫర్ అవుతుంది. అదే మనకు ఫ్రమ్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఫ్రమ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఫ్రమ్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ఏ యాక్టివిటీ. ఓకే, ఇది మనకి ఏం చేస్తుంది అంటే బిగినింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఏదైనా ఒక పని చేయడానికి అది నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అనే దాని నుంచి మనకు తెలియజేసి ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెలింగ్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. సో ఇట్లా మనకి ఇది మనకు బిగినింగ్ పాయింట్ నుంచి తెలియజేస్తా అంటే ఫ్రమ్ ఇండికేట్స్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఇంకా యాక్టివిటీ చెప్పాలంటే ఫ్రమ్ ఈజ్ యూజ్ టు డినోట్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఫర్ ఈజ్ యూజ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైం అండ్ హౌఎవర్ సిన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది ఎట్లా తెలవాలి? ఓకేనా, మరి ఇంత అక్యురేట్గా మనకి ఏ విధంగా తెలవాలి అంటే మనం ఎగ్జాంపుల్స్ కూడా పోదాం. ఓకేనా, సో ఎగ్జాంపుల్స్ కూడా మనం కూడా తెలుసుకుందాం. అయితే ఏ విధంగా మనకి సిన్స్ అనేది ఉపయోగించాం, ఏ విధంగా మనం ఇక్కడ ఫర్ అనేది ఉపయోగిస్తాం, ఎట్లా అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకేనా, సో సిన్స్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి, ఫర్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి, అదేవిధంగా ఫ్రమ్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి. ఓకే, సో ఇప్పుడు నేను సిన్స్కి ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఓకే, సో సిన్స్ ఇది ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ we have been
preparing for exams. ఓకే, ఇక్కడ మనకి ఏం చేసిందంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చిండు. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి ఒకటి సిన్స్ ది అదర్ అని వచ్చేసి ఫర్, ఓకే, ఫర్ 2020 అని చెప్పేసి ఇచ్చిండు. ఓకే, ఇది మనకు ఆప్షన్. ఇప్పుడు మనకి ఇందులో మరి సిన్స్ అనేది ఉపయోగించాలా, ఫర్ అనేది ఉపయోగించాలా, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఏది కరెక్ట్ అవుతుంది అంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తా. ఐ గివ్ ద ఆన్సర్. నెక్స్ట్ మనకి she has been playing tennis, right, since 4 years. ఓకే, సో ఇప్పుడు మనకి అది నెక్స్ట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్లో he will begin the work. సో ఇక్కడ మనకి ఎట్లయినా ఫ్రమ్ టుమారో అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, సో ఇది ఎందుకంటే మనకి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. టుమారో అనేది ఎప్పుడు నువ్వు ఒక వర్క్ అనేది స్టార్ట్ చేస్తా ఉంటే ఇది నేను అది స్టార్టెడ్ ఫ్రమ్ టుమారో అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఫ్రమ్ అనేది మనం ఉపయోగించు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిలో మన డిఫరెన్స్ ఏంటి? పైన ఉన్నాడు వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ సిన్స్ ఆర్ ఫర్ 2020. సో ఇక్కడ మనకి కరెక్ట్ కాన్స్టెంట్ కరెక్ట్ ఏంటంటే మనం సిన్స్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి? సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పాయింట్ ఆఫ్ టైం అని చెప్పేసి అన్నాం. సో పాయింట్ ఆఫ్ టైం అంటే ఇక్కడ మనకి 2020 అనేది పాయింట్ ఆఫ్ టైమే కదా. 2020 అనేది ఒక పాయింట్ ఆఫ్ టైమే కదా. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి సిన్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి సిన్స్. అక్కడ ఫర్ అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే సిన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంని మనకి ఎగ్జాక్ట్గా తెలియజేస్తుంది. సో అందుకని అక్కడ మనకి సిన్స్ 2020, సిన్స్ 2017, సిన్స్ 2015, సిన్స్ 2025, ఓకే, సిన్స్ 2000. ఇట్లా మనకి ఎప్పుడైనా ఒక ఎగ్జాక్ట్ పాయింట్ అనేది వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే సిన్స్ అనేది ఉపయోగిస్తాం. అదే మనకు పీరియడ్ ఆఫ్ టైం అనేది వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షీ హాస్ బీన్ ప్లేయింగ్ 10 days. సో ఇక్కడ సిన్స్ ఉంది, ఫర్ ఉంది, కానీ ఇక్కడ 4 years ఉంది. కానీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఫర్ 4 years. ఓకే, ఫర్ 4 years, మేబీ ఫర్ 4 hours అని ఇచ్చినప్పుడు ఫర్ 4 hours అన్నా ఇక్కడ మనకి 4 hours అన్నా 3 hours అన్నా 2 hours అన్నా అక్కడ మనకి ఏది వచ్చినా కూడా ఏమొస్తుంది అంటే ఫర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సిన్స్ అంటే ఏం రావాలి? ఇట్లా పాయింట్ ఆఫ్ టైం అనేది రావాలి. ఫర్ అనేది మనం ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఏమొస్తుంది అంటే అక్కడ మనకి 4 hours అని చెప్పేసి వస్తుంది. 4 years, 3 years, 2 hours, 2 days అట్లా వస్తుంది. సిన్స్ అనేది వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఒక పాయింట్ అనేది ఉపయోగిస్తాం. సిన్స్ 2020, సిన్స్ 2022, సిన్స్ 2018, సిన్స్ 2017, సిన్స్ 2016 ఇట్లా మనకి పాయింట్ ఆఫ్ టైం అనేది ఉపయోగిస్తాం. అట్లా మనకి పాయింట్ ఆఫ్ టైం రాకుండా మనకి 4 years, సిన్స్ 4 years, సిన్స్ 2 years, సిన్స్ 6 months, సిన్స్ ఫర్ 2 years, ఫర్ 3 years, ఫర్ 1 month. ఓకే, సో ఇట్లాంటి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం అనేది లేదు. సో పాయింట్ ఆఫ్ టైం అనేది లేకపోతే మనం ఏం చేస్తాం? ఫర్ అనేది ఉపయోగించాలి. సో ఫర్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ మనకి ఫ్రమ్ అనేది అంటే ఏంటి? ఏదైనా ఒక యాక్టివిటీని మనం బిగిన్ చేస్తాం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఈ విల్ బిగిన్ ద వర్క్ ఫ్రమ్ టుమారో అంటే ఆయన రేపటి నుంచి వర్క్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ మనం ఏదైనా ఫ్రమ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? మనం ఫ్రమ్ అనేది ఇట్ ఈస్ యూజ్ టు ఇండికేట్ ద బిగినింగ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియజేస్తుంది కాబట్టి దాన్ని మనం ఫ్రమ్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకు ఒక బ్రీఫ్ క్లాస్ అబౌట్ సిన్స్, ఫర్ అండ్ ఫ్రమ్. ఓకే, సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ టైం, ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. Okay friends, so thank you and happy learning. Hope you are understanding the classes. Okay, thank you and all the best.